హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే మన పిల్లలకు సంబంధించిన నవోదయ 6వ తరగతి అప్లికేషన్ ఆన్లైన్ లో ఫిల్ చేస్తున్నప్పుడు మనకు తెలుసో తెలియకో ఏవైనా డీటెయిల్స్ కనుక రాంగ్ గా ఎంటర్ చేసినా, తప్పుగా ఎంటర్ చేసినా, ఆ రాంగ్ గా ఎంటర్ చేసిన డీటెయిల్స్ మనం కరెక్ట్ చేసుకోవచ్చా లేదా, సరిదిద్దుకోవచ్చా లేదా అనే దాని గురించి ఈ వీడియో డిస్కస్ చేసుకున్నాం. అయితే మనకి ఈ ఇయర్ ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఆ నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా చెప్పారు. ఏమని చెప్పారంటే మన పిల్లలకు సంబంధించిన నవోదయ అప్లికేషన్ ఆన్లైన్ లో ఫిల్ చేసినప్పుడు ఏవైనా డీటెయిల్స్ కనుక రాంగ్ గా ఎంటర్ చేస్తే, తప్పుగా ఎంటర్ చేస్తే ఆ డీటెయిల్స్ ను మనం కరెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా చెప్పారు. అది కూడా ఒక ఆప్షన్ ఉపయోగించి, ఆ ఆప్షన్ అంటే కరెక్షన్ విండో. ఎస్, కరెక్షన్ విండో అనే ఆప్షన్ ఉపయోగించి మన పిల్లలకు సంబంధించిన అప్లికేషన్ లో ఏవైనా డీటెయిల్స్ కనుక రాంగ్ గా ఎంటర్ చేస్తే ఆ డీటెయిల్స్ మళ్ళీ మనం ఏం చేసుకోవచ్చు, కరెక్ట్ చేసుకోవచ్చు, సరిదిద్దుకోవచ్చు. సో ఏ ఆప్షన్ ఉపయోగించి, కరెక్షన్ విండో. అయితే ఇక్కడ చిన్న కండిషన్ ఉంది. ఏంటా కండిషన్ అంటే మన అప్లికేషన్ లో ఎన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయో అన్ని డీటెయిల్స్ ను కూడా మనం కరెక్ట్ చేసుకోలేము. సో అకార్డింగ్ టు నవోదయ నోటిఫికేషన్, సో నవోదయ నోటిఫికేషన్ ప్రకారం వాళ్ళు ఓన్లీ 5 డీటెయిల్స్ చెప్పారు. 5 డీటెయిల్స్ చెప్పారు. ఓన్లీ వాళ్ళు ఏవైతే 5 డీటెయిల్స్ చెప్పారో వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ లో కనుక అవే డీటెయిల్స్ కనుక మన పిల్లలకు సంబంధించిన నవోదయ అప్లికేషన్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే, ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే వాటిని మాత్రమే మనం ఎడిట్ చేసుకోగలం, కరెక్ట్ చేసుకోలేము. ఓన్లీ 5 డీటెయిల్స్ మాత్రమే. అంతేగాని ఈ 5 డీటెయిల్స్ కాకుండా ఇంకే డీటెయిల్ లో కనుక అప్లికేషన్ ఫామ్ లో ఉన్న ఏ డీటెయిల్ లో కనుక రాంగ్ ఉన్నా, మిస్టేక్ ఉన్నా సరే వాటిని మనం కరెక్ట్ చేసుకోలేం. సో ఈ పాయింట్ అర్థమైందా? సో నేను ఏం చెప్తానంటే మన పిల్లలకు సంబంధించిన నవోదయ అప్లికేషన్ లో ఒకవేళ ఏమైనా తప్పులు ఎంటర్ చేస్తే వాటిని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఏ ఆప్షన్ ఉపయోగించి, కరెక్షన్ విండో ఆప్షన్ ఉపయోగించి. కానీ ఇక్కడ కండిషన్ ఉంది, అన్ని డీటెయిల్స్ కూడా మనం కరెక్ట్ చేసుకోలేము. వాళ్ళు ఓన్లీ 5 డీటెయిల్స్ చెప్పారు. ఓన్లీ ఆ 5 డీటెయిల్స్ వాళ్ళు ఏవైతే చెప్పారో వాళ్ళు చెప్పినట్లో కనుక ఏవైనా మన పిల్లలకు సంబంధించి మిస్టేక్స్ ఉంటే అవి మాత్రమా మనం ఏం చేయొచ్చు, కరెక్ట్ చేసుకోవచ్చు, సర్దిద్దుకోవచ్చు. అంతేగాని అప్లికేషన్ ఫామ్ లో ఉన్న ప్రతి డీటెయిల్ ను కూడా మనం కరెక్ట్ చేసుకోలేం. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఈ వీడియో మొత్తం చూడకుండా కింద కామెంట్లు పెడతారు. ఏమైనా పెడుతుంటే సార్ పలానా డీటెయిల్ మనం ఎడిట్ చేసుకోవచ్చా, కరెక్ట్ చేసుకోవచ్చా, లేదంటే ఇంకో డీటెయిల్ మనం ఎడిట్ చేసుకోవచ్చా, కరెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి కామెంట్ పెడతారు. సో అదేమీ లేదండి. వాళ్ళు ఏవైతే 5 డీటెయిల్స్ చెప్తున్నారో వాటిలో మిస్టేక్ ఉంటే వాటిలో మాత్రం మనం ఎడిట్ చేసుకోవచ్చు, కరెక్ట్ చేసుకోవచ్చు. సార్ మళ్ళీ ఒకవేళ ఆ 5 వాళ్ళు చెప్పిన 5 డీటెయిల్స్ కాకుండా ఇంకా వేరే డీటెయిల్ ఏదైనా మిస్టేక్ ఉంటే ఏం చేయాలి సార్, కరెక్ట్ చేసుకోలేమండి. మనం ఇంకే వాళ్ళు చెప్పింది కాకుండా ఇంక ఏ డీటెయిల్ కూడా మనం కరెక్ట్ చేసుకోలేం. సో క్లియర్ గా అర్థమైంది కదా. అయితే ఇప్పుడు వాళ్ళు ఏవైతే 5 డీటెయిల్స్ చెప్పారో అవి చూద్దాం. సో ఇదే ఇన్ఫర్మేషన్ మనకి ఏంటంటే రీసెంట్ గా రిలీజ్ అయిన నవోదయ నోటిఫికేషన్ లో కూడా ఉంది. ఇదిగోండి. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఈ సంవత్సరం రిలీజ్ అయిన నవోదయ 6వ తరగతి నోటిఫికేషన్ సంబంధించి పీడిఎఫ్. సో దీని ప్రకారం ఏంటంటే ఇదిగోండి, ద కరెక్షన్ విండో టు మాడిఫై ది ఇన్ఫర్మేషన్ ఫిల్డ్ ఇన్ ద సెలెక్టెడ్ ఇయర్స్. ఎస్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఏవైనా డీటెయిల్స్ కనుక రాంగ్ గా ఉంటే మనం వాటిని ఏం చేసుకోవచ్చు, కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఏ ఆప్షన్ ఉపయోగించి, ఇదిగోండి కరెక్షన్ విండో అనే ఆప్షన్ ఉపయోగించి మనం మాడిఫై చేసుకోవచ్చు. సో మాడిఫై చేయడం అన్నా, లేదంటే ఎడిట్ చేయడం అన్నా, కరెక్ట్ చేసుకోవడం అన్నా, సరిదిద్దుకోవడం అన్నా 4 ఒకటే. సో మనం ఏం చేయొచ్చు, కరెక్ట్ చేసుకోవచ్చు. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఫిల్డ్ ఇన్ ద సెలెక్టెడ్ ఏరియాస్. ఎస్, ఆల్ ఏరియాస్ కాదు, మొత్తం అన్ని డీటెయిల్స్ కాదు, ఓన్లీ సెలెక్టెడ్ ఏరియాస్. ఆ ఏరియాస్ ఏంటంటే ఫస్ట్ జెండర్. ఎస్, మీ పిల్లలకు సంబంధించిన నవోదయ అప్లికేషన్ లో జెండర్ దగ్గర, జెండర్ డీటెయిల్ దగ్గర ఏమైనా రాంగ్ గా ఉంటే, అంటే బాయ్ గర్ల్ కానీ, గర్ల్ బాయ్ కానీ మనం ఒకవేళ రాంగ్ ఎంటర్ చేస్తే వీ కెన్ ఎడిట్, మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సో జెండర్ కాకుండా ఇంకేంటి, ఏరియా. సో రూరల్ అర్బన్ ఉంటుంది కదా, సో వీటిలో ఏదో రాంగ్ ఎంటర్ చేసినా మనం ఏం చేసుకోవచ్చు, కరెక్ట్ చేసుకోవచ్చు, సర్దిద్దుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చి కేటగిరీ, అంటే క్యాస్ట్ అనమాట. సో క్యాస్ట్ దగ్గర ఎవరైనా రాంగ్ గా ఎంటర్ చేసినా, ఐ మీన్ ఎస్సీ స్టూడెంట్స్ ఎస్టీ కింద పెట్టినా, ఎస్టీ వాళ్ళు ఎస్సీ కింద పెట్టినా, లేదంటే బీసీ వాళ్ళు జనరల్ కింద పెట్టినా, జనరల్ బీసీ కింద పెట్టినా, అంటే మన క్యాస్ట్ కాకుండా పొరపాటున వేరే క్యాస్ట్ పెట్టినా అది కూడా మనం ఏం చేసుకోవచ్చు, అది కరెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిజేబిలిటీ, ఫోర్త్ వన్ డిజేబిలిటీ. సో డిజేబిలిటీ కూడా మనం ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది కూడా మనం ఏం చేసుకోవచ్చు, కరెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి చాలా మంది పేరెంట్స్ కూడా నన్ను కాల్ చేసి మెసేజ్ చేసి అడుగుతున్నారు. ఏమంటే సార్ మేము ఆ పిల్లలకు సంబంధించి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ రాంగ్ గా పెట్టాము సార్. అంటే ఏమని పెట్టారంటే వాళ్ళ పిల్లలు తెలుగు మీడియం అయితే ఇంగ్లీష్ పెట్టారు, ఇంగ్లీష్ అయితే తెలుగు పెట్టారు. సో ఇది నేను లాస్ట్ టైం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు చాలా క్లియర్ గా చెప్పాను. సో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ పొరపాటున కంగారుగా పెట్టకండి. ఏమని చెప్పాను, మీ పిల్లలు టెస్ట్ చేయండి. సో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా పెట్టాలంటే మీ పిల్లలు కనుక ఇంగ్లీష్ బాగా చదివి ఇంగ్లీష్ బాగా అర్థం చేసుకుంటే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ దగ్గర ఇంగ్లీషే పెట్టాలి. అలా కాకుండా తెలుగులో పాసీలు బాగా చదివి తెలుగును బాగా అర్థం చేసుకుంటే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ తెలుగు పెట్టుకోండి. సో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు ఏదైతే పెట్టారో ఆ లాంగ్వేజ్ లో మాత్రం మనకి మన పిల్లలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అంతా కూడా ఆ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంటుంది. అర్థమవుతుందా? చాలా మంది పేరెంట్స్ ఇక్కడ అడిగారు అనమాట, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ రాంగ్ గా పెట్టామని. సో మీకు వచ్చే ఆన్సర్ ఉంది, ఒకవేళ
మీడియం ఎగ్జామినేషన్ మీలో ఎవరికైనా సరే ఇంగ్లీష్ బదులు తెలుగు పెట్టినా, తెలుగు బదులు ఇంగ్లీష్ పెట్టినా సరే మనం ఏం చేసి కరెక్ట్ చేసుకోవచ్చు. సో క్లియర్ గా అర్థమైంది కండి. సో మన అప్లికేషన్ ఫామ్ లో ఈ 5 డీటెయిల్స్ ఏ ఒకటి రాంగ్ గా ఉన్నా వీటిలోని ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా అప్లికేషన్ ఫామ్ లో ఏది మీరు రాంగ్ గా ఎంటర్ చేసినా మనం ఏమీ చేయలేం. వి కాంట్ డూ ఎనీథింగ్, మనం ఏం చేయలేం అనమాట. సో ఇక్కడ దాకా అర్థం. మీ నెక్స్ట్ క్వశ్చన్ నాకు అర్థమైంది సార్, మరి కరెక్షన్ విండో అనేది ఇప్పుడు ఉందా లేదంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఈ కరెక్షన్ విండో ఆప్షన్ అనేది ఇప్పుడు లేదండి. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకి ఈ నవోదయ అప్లికేషన్ సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడంటే July 31 కదా. ఎస్. సో ఆ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మాత్రమే స్టార్ట్ అవుతుంది. ప్రెసెంట్ అయితే ఉండదు. నేను మళ్ళీ చెప్తాను, ఈ కరెక్షన్ విండో ఉపయోగించి ఈ 5 డీటెయిల్స్ ఏ డీటెయిల్స్ మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అయితే కరెక్షన్ విండో అనేది ఇప్పుడు లేదు. ఎప్పుడు ఉంటుందంటే అప్లికేషన్ సంబంధించి లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత. సో అకార్డింగ్ టు నోటిఫికేషన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు మనకి July 31 కదా. ఎస్. ఆ July 31 అయిపోయిన తర్వాత మాత్రమే స్టార్ట్ అవుతుంది. అది కూడా 2 days మాత్రమే పెడతారు. ఈ కరెక్షన్ విండో అనేది మనకు ఓన్లీ 2 days మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. సో ఇది మైండ్ లో పెట్టుకోండి. ఒకవేళ మీ పిల్లలకు సంబంధించి అప్లికేషన్ ఏమైనా రాంగ్ ఉంటే మాత్రం సార్ ఏం చెప్తున్నారు, ఓన్లీ 2 days మాత్రమే టైం ఉంటుంది. అది కూడా ఈ అప్లికేషన్ ఫామ్ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత. క్లియర్ గా అర్థమైంది కానీ ఇంకో పాయింట్. సో వన్స్ మీకు అప్లికేషన్ ఫామ్ సంబంధించి కరెక్షన్ విండో స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ దీనికి సంబంధించి వీడియో చేస్తాను. ఏమని, కరెక్షన్ విండో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే ఎన్ని డేట్స్ ఉంటుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను వన్స్ కరెక్షన్ విండో సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీడియో చేస్తాను. సో వీడియో అందరికి అర్థమే చెప్పనుకున్నాను. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.